అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసంలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా విన్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మానవ జీవితంలో మన అవసరాల కొరకై, అక్కర్తల కొరకై అనేక సార్లు మనుషుల మీద మనము ఆధారపడేవారిగా ఉంటాము. అయితే దాని ద్వారా మనకు కలిగే ఫలితము సున్నా. మనుషులను ఆశ్రయించడం ద్వారా మనం అనేక సార్లు మనము అవమానపరచబడే వారిగా ఉంటాము. కానీ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, దేవుని వైపు మనం చూసినట్లయితే, దేవుని సహాయం కొరకై మనము ప్రార్థించినట్లయితే, ఆయన మనకి మన ప్రతి అవసరత అక్రత తీర్చి మనల్ని దీవించే వారిగా ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఒకవేళ నువ్వు మనుషులను ఆశ్రయించి అవమానపరచబడుతూ వచ్చావా, మనుషులను ఆశ్రయించి నీవు విడవబడుతూ వచ్చావా, మనుషులను ఆశ్రయించి నమ్మక ద్రోహానికి గురైనటువంటి వాడిగా ఉన్నావా, మనుషులను ఆశ్రయించి నీవు అనాథగా మిగిలిపోయినటువంటి వాడిగా ఉంటున్నావా? అయితే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మనుషులను ఆశ్రయించడం ద్వారా నీకు ఎటువంటి ఉపకారం లేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీకు ఆయన సహాయం చేస్తారని. అంతేకాదు, ఆయనను ఆశ్రయించేవారు ధన్యులని వాక్యము సెలవిస్తూ ఉంది. రుచి చూచి తెలుసుకునుడి, యెహోవా ఉత్తముడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక నీవు ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన ఎంత ఉత్తముడో, నీ పట్ల ఎలాంటి ఉత్తమమైన కార్యాలు ప్రభువు జరిగిస్తారో నీవు అనుభవపూర్వకంగా ప్రభు ద్వారా నేర్చుకోవచ్చని మరొకసారి ప్రభు పేరు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. ఇదిగో ప్రభువా, మరొకసారి మీ పాసనలో చేరి మీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప భాగ్యాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకే వందనాలు స్తోత్రాలు. యెహోవాను ఆశ్రయించువారు ధన్యులని ప్రభువా మరొకసారి మీరు గుర్తు చేసినందుకే మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. అయ్యా, మనుషులను ఆశ్రయించడం ద్వారా మేము ఎటువంటి మేలు పొందుకోలేము, కానీ తండ్రి సృష్టికర్త అయినటువంటి మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారా మేము దీవించబడతామని, ఆశీర్వదించబడతామని ప్రభువా మీ లేఖన భాగాలను మీరు మాకు చూపించినందుకే వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారి జీవితంలో మనుషుల వైపు కాదు కానీ తండ్రి దేవాది దేవుడైనటువంటి మీ వైపు చూచి దేవా వారు దీవించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, అయ్యా మరొకసారి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి. కృష్ణవేణి గురించి మీ పాసంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, స్నేహ గురించి మీ పాసంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక దినాల కొరకై ఆ బిడ్డను సిద్ధపరచుకుని మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటా ఉన్నాను తండ్రి. అదేవిధంగా మా ప్రభు మరి జ్ఞాపకం చేస్తున్నాడు నోటిసాగర్ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు ఇల్లు కట్టాలని ఒక ఆలోచన కలిగి అయ్యా దాన్ని జరిగిస్తున్నప్పుడు తండ్రి వారికి కావలసినటువంటి అయ్యా మరి మీ కృప అనుగ్రహించి తండ్రి మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. బలహీనంగా ఉన్న వారిని కూడా మీరు బలపరచండి. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను మీరు ఆత్మీయంగా స్థిరపరుచుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. దేవా, సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు ఆరోపించుకుంటూ మీ కృపగల హస్తాలకు ప్రభువా ఈ వాక్యాన్ని ప్రతి కుటుంబాన్ని అప్పగిస్తూ సమస్తమైన మహిమ మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.